యూటీఎఫ్ కార్యాలయంలో ఈ రోజు దివంగత నాయకులు షేక్ సబ్జీ గారి ప్రథమ సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నిక కాబడిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ ముస్తఫా అలీ, రవికుమార్, రుద్రాక్షి నాయకత్వం వహించారు. కార్యక్రమానికి జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్, కన్వీనర్లు రామారావు గారు, రాష్ట్ర జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ హరినాథ్, సబ్జీ సతీమణి సుభాన్ బేగం, కుమారుడు ఆజాద్, జిల్లా నాయకత్వం ఎంపీ శ్యాంబాబు గారు, జి వెంకటేశ్వరరావు, జీవి రంగమోహన్, బి రామ్మోహన్ రావు, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్లు, ఆడి కమిటీ సభ్యులు, వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సాబ్జీ గారు చేసిన కృషిని కొనియాడారు. చివరి వరకు ఉద్యమంలోనే ఆయన ప్రాణాలు అర్పించారని, ఆయన యొక్క పోరాట పటిమను, నాయకత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఇది కనెక్ట్ సాబ్జీ శ్రీకాంత్ ప్లేస్ లో జైకర్ నన్ను అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా నియమించినటువంటి సందర్భం హౌస్ లో మొత్తం జనం సాబ్జీ పర్సనాలిటీ, సాబ్జీ లెజెండరీ నాయకత్వం, అటువంటి గొప్ప నాయకుడు, అటువంటి ఉద్యమ నేతనే రిలీవ్ చేసి ఇంత చిన్నగా ఉన్నటువంటి ఇంత మనుషులు కూడా వ్యాఖ్యానం చేశారు. పటాకాలను పెట్టారని కూడా వ్యాఖ్యానం చేశారు. కనిపించారు అంటే ఆది ఇక్కడ కనిపించాడండి. ఆ విధమైనటువంటి పట్టుదలతో నిజంగా ఈ రెండు జిల్లాల కార్యకర్తలు ఈ విజయాన్ని సాబ్జీకి అంకితం చేయాలనే పట్టుదలతో నిలిచారు. కాబట్టి ఉభయ రాష్ట్రాల్లో ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక రికార్డు మెజారిటీతో 3,906 ఓట్ల మెజారిటీతో ఈ యొక్క విజయాన్ని సాబ్జీకి అంకితం చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ లాగా వేలు చూపించి మాట్లాడేవాడు. అదే ద్వారంలో డిఓతో ఇలా మాట్లాడాడు. నా మీద డిఓ మీద వేలు చూపిస్తావా, నేను సస్పెండ్ చేస్తాను. అక్కడ అప్పటికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలిచిన రావు సూర్యారావు కూడా పక్కన ఉన్నారు. ఆయన లెగిసి కూర్చుని జై సస్పెండ్ చేయి ఎంత తెలుస్తాను. ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో మటుకు చాలా బలమైన నాయకత్వంతో యూటీఎఫ్ ముందుకు సాగుతూ ఉంది. అలాంటి యూటీఎఫ్ లో అనేక సుదీర్ఘకాలం పనిచేసిన షేక్ సాబ్జీ గారు మనందరికీ కూడా ఆదర్శనీయులు, స్ఫూర్తిదాయకంగా మనందరికీ ఉంటారని, వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని, సద్గతులు ప్రసాదించాలని మరి ప్రార్థిస్తూ ఆయన పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ఆయన చిన్నప్పటి నుంచే సాహసాలు, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి మా మామయ్య గారు చెప్తూ ఉండేవారు. మరి ఆయన స్నేహశీలి, ధైర్యశాలి, చిరునవ్వే ఆభరణంగా ఉండేవారు. ఆయన ఏ కొత్త టీంలో వచ్చినా నన్ను పరిచయం చేసేప్పుడు రాష్ట్రపతి అవార్డు గ్రహీత అని చెప్పేసి చేశారు. సార్ నేను రాష్ట్రపతిని తీసుకోలేదు, ఎంహెచ్ఆర్డి న్యూఢిల్లీ నుంచి మాట్లాడి తీసుకున్నాను, మీరు అంతకంటే ఎక్కువే అని చెప్పేసి అనేవాడు. అంటే ఆయనకి నా మీద ఉన్న ఆత్మీయతకి నేను అసలు ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్ జీవితాంతం టీమే రాష్ట్ర నేనైతే నా మనసులో ఉన్న మాట. ఎఫిలియేటెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆర్టీఐపి కంబైన్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎయిడెడ్ సమస్యలు అనేవి మీ అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా యూటీఎఫ్ అనేది మిగతా టీచర్ ఆర్గనైజేషన్ తో పాటు యూటీఎఫ్ ముందు బాగానే ఉండేది. ఆర్టీఐపి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఎయిడెడ్ డిగ్రీ కాలేజ్ సమస్యల పరిష్కారంలో మరి వారితో జాతీయ స్థాయిలో క్లాసులకు వెళ్ళిన, స్టేట్ లెవెల్లో మీటింగ్లు జరిగిన, మరి డిగ్రీ కాలేజీల నుంచి నేను కూడా చాలా యాక్టివ్గా పాల్గొనేవాడిని, చాలా దగ్గరగా ఉండేవాడిని. అంత ముందు రోజు కూడా డిసెంబర్ 14వ తారీఖు సాయంకాలం 9 గంటల వరకు కూడా రోజు మధ్యాహ్నం నుంచి మాతోటే ఫండ్ రైజింగ్ అన్ని తిరిగి, రేపు నేను భీమవరం వెళ్ళొస్తాను, వెళ్ళొచ్చిన తర్వాత సాయంకాలం 14 దగ్గరికి వెళ్దామని చెప్పేసి చెప్పడం, మధ్యాహ్నం సడన్గా తీసుకురావడం అనేది చాలా షాక్. ఎమ్మెల్సీ గారి యాక్షన్ ఏంటని ఎవరు ఫోన్ చేస్తారు, ఏ ఎమ్మెల్సీ గారికి ఏం గాయ ఉండదు నిర్ణయంగా మాట్లాడేదని చెప్పేసి
పెద్దవారు కదా ఇన్నోవా ఏమవుతుంది అని చెప్పేసి పక్కన రేడియో చూడండి, టీవీలో స్క్రోల్ వస్తుంది చూడండి అంటే స్క్రోల్ చూస్తే ఇంకా షాక్. ఒక స్టూడెంట్ అభిప్రాయాన్ని ఆ విధంగా ఫుల్ఫిల్ చేస్తానని చెప్పించింది ఎవరంటే షేక్ సాబ్జీ గారి వ్యక్తిత్వం. ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ గెలుపుకి ఏదైతే మన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు చేసిన కృషి పెట్టుబడిగా నిలిచిందని నేను భావిస్తున్నాను. ఆ పెట్టుబడిని ఏమాత్రం వీడిపోకుండా